ఎస్ మాజీ మంత్రి జోగి రమేష్ని ఇప్పుడు గురునానక్ కాలనీలోని ఉన్న ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకుని వచ్చారు. ఇదే కార్యాలయంలోకి తీసుకుని వచ్చి ఇక్కడ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సంబంధించిన దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతుంది. అయితే ఎవరైతే A1 జనార్దన్ రావు సంబంధించిన ఆహారంలో ఆయన ఇచ్చిన సాక్ష్యాల ప్రకారం లేకపోతే ఆయన ఇచ్చిన ఆహారం దాన్ని బట్టి పూర్తిగా కూడా ఇప్పటికే ఆయనకు సంబంధించిన ఆహారంలో పూర్తిగా ఇక్కడ వైసీపీ నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇంటి దగ్గర కూడా కొంత ఇష్యూ చేసిన ప్రయత్నం అయితే చేశారు. ఇప్పటికీ వైసీపీ నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. ఇప్పుడు సాయంత్రం వరకు విచారిస్తారా లేకపోతే అరెస్ట్ చూపిస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. అవినాష్ గారు ప్రస్తుతం అవినాష్ గారు మనతో ఉన్నారు. అవినాష్ గారు ఏంటి ఎలా చూస్తారు ఈ అరెస్టు సంబంధించడం కావచ్చు లేకపోతే వరుసగా జరుగుతున్న ఒక 10 రోజుల నుంచి ఈ ఎపిసోడ్ జరుగుతూ ఉంది, ఎలా చూస్తారు? రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం. ఎవరైతే ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం చేస్తున్నారో, ఎవరైతే ప్రజా గలం వినిపిస్తున్నారో వాళ్ళందరం గారు వాళ్ళ గొంతు నొక్కాలని చెప్పనే ఒక చిల్లర రాజకీయం ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దానికి ఉదాహరణే జోగి రమేష్ గారి అరెస్ట్. కల్తీ మద్యం ఎవరు చేశారు? ఎవరు ప్రభుత్వంలో చేశారు? తెలుగుదేశం ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి గారు సిండికేట్గా ఏర్పడి కల్తీ మద్యం చేస్తే దాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది. ఇబ్రహీంపట్నంలో జరుగుతున్న నకిలీ మద్యాన్ని జోగి రమేష్ గారు స్వయాన ఆయనే వెళ్ళి చూపించారు. ఇదిగోండి మొత్తం అంతా గారు నకిలీ మద్యం అని చెప్పని. అలాంటి వ్యక్తి మీద ఈరోజు తప్పుడు కేసు జనార్దనం పిలిపించి భయపెట్టి మీ పిల్లల్ని ఇబ్బంది పెడతామని చెప్పని భయపెడితే తను ఈరోజు జోగి రమేష్ గారి పేరు చెప్పిస్తాం కానివ్వండి. ఆ విధంగా ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసిన విధానం ఒక మాజీ మంత్రి, బీసీ నాయకుడు, ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉంటే ఇంటికి పోలీసులు ఒక దొంగల్లాగా వెళ్ళి గోడలు దూకి తలుపులు పగలగొట్టి అంత అవసరం వచ్చింది? 15 రోజుల నుంచి వీళ్ళందరూ గారు సిద్ధంగానే ఉన్నారు కదా. ఆల్రెడీ జోగి రమేష్ కూడా క్లియర్గా ఓపెన్గా ఛాలెంజ్ విసిరిన పరిస్థితి చెప్తున్నారు కదా, మేము వస్తాము, మీరు ఎప్పుడు రమ్మంటే నేను ఎప్పుడు వస్తాను, నార్కో టెస్ట్కి నేను సిద్ధంగా ఉన్నాను, కుటుంబ సమేతంగా కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి ఎదుగొని నేను ఎటువంటి తప్పు చేయలేని చెప్పి ప్రమాణం చేశారు. ఆయన సిద్ధంగానే ఉన్నారు కదా విచారణకి రావడానికి, మీకు సహకరిస్తానికి. మరి ఎందుకు ఇలాంటి గోడలు దూకాల్సిన అవసరం వచ్చింది, తలుపులు పగల కొట్టాల్సిన అవసరం వచ్చింది, ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది? ఒక బీసీ నాయకుడిగా, మాజీ మంత్రిగా ఒక గౌరవంగా లేకుండా ఈరోజు ప్రభుత్వం ఆ విధంగా చేస్తాం గారు జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, మేము అందరం గారు జోగి రమేష్ గారికి అండగా ఉంటాం. మీరు ఎన్ని అక్రమ ఈ వ్యవహారం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా స్పందించిన పరిస్థితి ఉందా? తప్పకుండా ఎందుకు ఉండదు? డెఫినెట్గా ఆయన గారు మా అందరికి చెప్పారు, పార్టీ నాయకులు అందరం గారు మీరు వెళ్ళండి జోగి రమేష్కి మద్దతుగా ఉండనని చెప్పారు. దానికి అనుగుణంగా మేము అందరం గారు, మేము కానివ్వండి, రూల్దా గారు కానివ్వండి, వెల్లంపల్లి గారు కానివ్వండి, మా జెడ్పీ వైస్ చైర్మన్ కానివ్వండి, మైలవరం నియోజకవర్గ నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు వచ్చి జోగి రమేష్ గారు మేము అండగా ఉండటం జరుగుతుంది. స్థానిక వైసీపీ నేతలందరూ జోగి రమేష్ కుమారుడు రాజీవ్ కూడా ఉన్నాడు. రాజీవ్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రాజీవ్ రండి. ఎలా చూడాలి అంటే బేసిక్గా ఈ ఇష్యూలో మీ ఫాదరు గడిచిన 10-15 రోజుల నుంచి కూడా క్లియర్గా ఒక మాట చెప్తున్నాడు. నేను ఓపెన్ సిద్ధంగా ఉన్నాను దేనికైనా, గుడి దగ్గరకు కూడా వెళ్ళి ప్రమాణం చేసినప్పుడు. కానీ ఈ అరెస్ట్ని ఎలా చూస్తారు? విచారణ పేరు మీద అరెస్ట్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు దీన్ని మీరు ఎట్లా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడమా లేకపోతే మీరు వేరే యాంగిల్స్లో పోవడమా, కోర్టులో ఫైట్ చేయడమా? మీకు ఏ ఆప్షన్స్ ఉన్నాయి సార్? ముందుగా అరెస్ట్ అయినంత మాత్రాన నేరం చేసినట్టు కాదు. చంద్రబాబు నాయుడు గారు నీచం కంటే మరణం మేలు. మీ వయసు 75 సంవత్సరాలు వస్తూ ఉన్నాయి. నీచం కంటే మరణం మేలు. ఈ దశలో మీరు మీ ప్రభుత్వానికి సంబంధించి, మీ పార్టీకి సంబంధించి కల్తీ మద్యం ఎవరైతే చేశారో, జనార్దన్ రావు కానివ్వండి, జయచంద్రారెడ్డి గారిని కానివ్వండి, వాళ్ళకి ఎవరిని, జయచంద్రారెడ్డి గారిని ఇప్పటి వరకు ఒక నోటీస్ కానీ, ఒక ఏ రకమైన విచారణకు సంబంధించిన అడుగులు ముందుకు పడలేదు. మీరు చేసిన ఈ అక్రమ మద్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అవతల వాళ్ళ మీద వేసేస్తే ఒక దెబ్బకి 2 పిట్టలన్నట్టుగా, ఒకటి మేము చేయలేదని, 2 అవతల వాళ్ళు చేశారని చెప్పేసి ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా మా మీద తప్పుడు కేసును బనాయించి, ఈ దశలో ఇలాంటి మానుకోండి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. మేము 10 రోజులు అవుతా ఉంది కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి వెళ్ళాం, కుటుంబ సమేతంగా వెళ్ళి
మా నాన్నగారు ఆయన మనస్సాక్షికి తెలుసు, ఆయన ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి దైవ భక్తి, దైవ భయం ఉన్నాయి. మా చిత్తశుద్ధిని మేము నిరూపించుకున్నాం. ఈరోజు కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. ఈరోజు కూడా సవాల్ విసురుతూ ఉన్నాం. ఏదైతే సిట్ ఉందో మీ పప్పెట్ సిట్ కాకుండా సిబిఐకి ఈ కేసును అప్పగించమని చెప్పేసి ధైర్యంగా అడుగుతా ఉన్నాం. ఆల్రెడీ మీ ఫాదర్ 2-3 సార్లు ఓపెన్గా సిబిఐకి వెళ్ళండి, నేను ఓపెన్ ఛాలెంజ్ అని కూడా మాట్లాడాను నేర్పించాం. కానీ ఈరోజు మార్నింగ్ అరెస్ట్ జరిగిన తీరు అంటే విచారణ పేరు మీద తీసుకుని వచ్చి పోలీసులు కొంత రూడ్గా చేశారనేది వస్తున్న వార్త. చూపిస్తారేమో మేబీ ఈరోజు సాయంత్రం లోపల అరెస్ట్ చూపించే అవకాశాలు కూడా. ఏ చట్టపరంగా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఎటువంటి తప్పుకి పాల్పడలేదు. నార్కో ఎనాలిసిస్ టెస్ట్కి సిద్ధంగా ఉన్నాం. లై డిటెక్టర్ టెస్ట్కి సిద్ధంగా ఉన్నాం. ఏమాత్రం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే ఈరోజు లై డిటెక్టర్ టెస్ట్ కానీ, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కానీ ఉపయోగించి మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. అలాగే మేము చట్టపరంగా ఏ రకమైన విచారణకైనా కోర్టుల్లో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. డైవర్షన్లో భాగంగా ఈరోజు ఒక పోలీసులు హంగామా చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు కాశీబుగ్గ ఘటన కానివ్వండి, లేదంటే మంతా తుఫానులో మీరు రైతులకి సహాయపడకపోవడం కానివ్వండి, డైవర్ట్ చేయడానికి ఈరోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. థ్యాంక్ యూ రాజీవ్ గారు. ఎమ్మెల్సీ గారు, మీరు వరుసగా జోగి రమేష్ ఎందుకు టార్గెట్ అవుతున్నాడు? మనం కానీ చూసుకుంటే గతంలో కొన్ని కేసులు కావచ్చు, లేకపోతే ఇలా ఫ్యామిలీ మీద పెట్టిన కేసులు కావచ్చు, ఇప్పుడు ఈ కేసు కావచ్చు, బేసిక్గా జోగి రమేష్ ఎందుకు టార్గెట్ అవుతున్నారంటే ఏమంటారు మీరు? ఆంధ్రప్రదేశ్లో బీసీల పట్ల ఏమైనా జరిగినా, ప్రభుత్వం తప్పేమైనా జరిగినా అది మీడియా ముందు చూపించే ఒక వ్యక్తి, బీసీ వ్యక్తి జోగి రమేష్ గారు. కాబట్టి జోగి రమేష్ గారే టార్గెట్. ఎందుకంటే వాళ్ళ కొండపల్లిలో ఒక నకిలీ మద్యం వెళ్ళి బయట పెట్టింది ఎవరండి? జోగి రమేష్ గారు. కాబట్టి జోగి రమేష్ గారికి టార్గెట్ చేసి జోగి రమేష్ గారికి ఆపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ ఆగిపోతారనుకుంటున్నారేమో అండి. ఒక సామెత ఉంది అంటే ఇప్పుడు గోడకి బంతి పెట్టి కొట్టే ఎంత ఫాస్ట్ కొడతారో ఇంత ముందుకు వచ్చిందని. నేను రాష్ట్రంలో బీసీ సోదరులు అందరూ గమనిస్తున్నారు. ఈరోజు ఒక జోగి రమేష్ గారికి అది అన్యాయం జరిగింది, బీసీ సోదరులందరికీ అన్యాయం జరిగింది. అంటే ఒక బీసీ నాయకుడిగానా అంటే జోగి రమేష్ ఎప్పుడో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా పిలవండి, ఏ స్టేషన్గానే నేను వస్తాను, ఎక్కడికైనా విచారణ నేను వస్తానని చెప్పిన వ్యక్తి. మేము పారిపోలేదు, ఎక్కడైనా పాస్పోర్ట్ తీసుకొని బయట ఊళ్ళో ఏం పారిపోలేదు. మనం ఓపెన్ అయినా భయపెట్టించాలి అంటే పోలీసులు వెళ్ళాలి, ఇంట్లో దూరాలి, ఆ ఫోటోలు వీళ్ళు బయట పెట్టుకోవాలి అనేటట్లుగా రాష్ట్రంలో జరుగుతుంది. ఒక ఎస్సీ ఒక మైనార్టీ బీసీలు అందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వాన్ని పరిగెత్తించు కొట్టే రోజులు వస్తేనే మేము చెప్పగలుగుతాం. అదేవిధంగా ఇంకొకసారి జోగి రమేష్ గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు ఈ కేసులో. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేమందరూ జోగి రమేష్ గారు సపోర్ట్ ఉంటాం. జోగి రమేష్ గారు బయటకు వచ్చేదాకా ఇది మాత్రం ఆందోళన ఆపము. ఎమ్మెల్సీ నూరుల్లా క్లియర్గా ఒక మాట అయితే చెప్తున్నారు. ఒక బీసీ నేత కాబట్టే వాంటెడ్గా టార్గెట్ చేశారు ఈ కేసులో. ఆయన గడిచిన 10 రోజులుగా చాలా క్లియర్గా ఒక మాట చెప్తూ వచ్చారు. ఏదైనా దేనికైనా సరే సిబిఐకి కూడా నేను సిద్ధమని చెప్పి మాట్లాడుతున్న నేపథ్యంలో ఇలా మార్నింగ్ వచ్చి లేదు పోలీసులు సిట్టు పేరు మీద తీసుకుని రావడం, తర్వాత దాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా భయపడే ప్రసక్తి అయితే లేదు. కడిగిన ముత్యంలా ఆయన బయటికి రాబోతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి వివరాల్లో మాత్రం కొంత ఏం జరగబోతుంది అనేది ఇంకా సాయంత్రానికి, మధ్యాహ్నానికి కానీ కొంత అప్డేట్ వచ్చే ప్రయత్నం అయితే చూడాలి. కాకపోతే ఈరోజు అరెస్ట్ చూపిస్తారా, రేపు అరెస్ట్ చూపిస్తారా అనే అంశానికి సంబంధించిన వ్యవహారం కూడా కొంత జరుగుతోంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.